వెల్కమ్ బ్యాక్. కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో ప్రజావేదిక దగ్గరకు సీఎం చేరుకోనున్నారు. సొంత నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. కొందరు పారిశ్రామికవేత్తలతో ఇవాళ ఎంఓయూలు చేసుకోనున్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారాయన. కుప్పంలోని ప్రజావేదిక నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. 3 రోజుల పాటు కూడా అంటే నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు ఆయన. నిన్న సాయంత్రం ఇక్కడికి చేరుకున్న తర్వాత కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఇవాళ 2వ రోజు. ఇవాళ కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళ ఇంటి వద్దన ఇప్పటికే కూడా అర్జీల కార్యక్రమం అంటే ప్రజలకు సంబంధించి సమస్యలపైన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటున్నారు. అయితే మరి కాసేపట్లోనే ప్రజావేదిక వద్దకు కూడా రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే కూడా జిల్లా యంత్రాంగంతో పాటు పార్టీ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే కన్నా ప్రజావేదిక కార్యక్రమం వద్ద పెద్ద ఎత్తున కటౌట్లు, స్వాగత తోరణాలతో పాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. మరోవైపు మరి కాసేపట్లో గుడిపల్లె మండలంలోని బెలుగుపల్లె గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పెన్షన్ల కంపెనీలు అక్కడ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళతో 5,555 ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. దాని తర్వాత ఈ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. అంటే దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా ఆయన ఆ ఈ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఈ సైక్లింగ్ అనేది చోటు చేసుకోవడం జరిగింది ఇక్కడ కుప్పానికి సంబంధించి. అనంతరం ఇక్కడ ప్రజావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇక్కడ చేరుకుంటారు. అనంతరం ఇక్కడ ప్రజలను ఉద్దేశించి పూర్తి స్థాయిలో కూడా మాట్లాడతారు. అయితే ఇప్పటి వరకు కూడా అమరావతికి దీటుగా ఏదైతే కుప్పాన్ని పెద్ద ఎత్తున అంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో దాదాపుగా ఇవాళ ఒక్కరోజు 400 నుంచి 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పారిశ్రామిక రంగానికి సంబంధించి కావచ్చు, ఇట్లా కొన్ని రకాల పెట్టుబడులతో వాళ్ళతో పారిశ్రామికవేత్తలతో కూడా దానికి సంబంధించి ఎంఓయూను కూడా కుదుర్చుకుంటారు. మరోవైపు కుప్పంలో సిఎన్జి కంపార్టర్లను ఆవిష్కరిస్తారు. మరోవైపు నెట్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్ పైన ఐఐటి కాన్ఫరెన్స్తో వాళ్ళతో కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు దాదాపుగా 675 కోట్ల విలువైనటువంటి ఒప్పందాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ప్రత్యేకంగా అంటే పారిశ్రామికవేత్తలతో పాటు మరోవైపు అధికారులతో ఆయన అంటే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంఓయూ కుదుర్చుకుంటారు. ఇక ప్లాస్టిక్ ఉత్పత్తులు, గార్మెంట్స్ తయారీకి సంబంధించి కావచ్చు, వుడ్ స్టోన్కి సంబంధించి ఉత్పత్తుల పరిశ్రమ, ఇంటిగ్రేటెడ్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్కి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఆయన సమీక్ష అధికారులతో మాట్లాడతారు. మరోవైపు విద్యుత్, ఎలక్ట్రానిక్స్ తయారీ ఉత్పత్తులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకుంటారు. సో మొత్తం ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇక్కడ కొన్ని ఇలాంటి కార్యక్రమాలు ప్రజావేదికతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనం చూడొచ్చు ప్రజావేదిక జరిగేటువంటి అక్కడ సభకు సంబంధించి స్వాగత తోరణాలు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు మరి కాసేపులో జనాలు అంటే స్థానిక కుప్పానికి సంబంధించిన ప్రజలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాల నుంచి కూడా చేరుకునే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఎక్కడ చూసినా కూడా కుప్పం పసుమమైంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కూడా పోలీసులు కూడా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత చాలా కీలకం ప్రజావేదిక ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎందుకంటే ఆయనకి దాదాపుగా 4 దశాబ్దాల పాటు కూడా ఆయనకి ఇక్కడ రాజకీయంగా ఎదుగుదలకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కుప్పంని అంటే 3 రాష్ట్రాలకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతం కుప్పం కాబట్టి ఒకవైపు కర్ణాటక, తమిళనాడు, ఏపీకి సరిహద్దుల్లో ఈ కుప్పం ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రకంగా ఈ సంక్షేమ పథకాలు ఈ 2 ఏళ్ల కాలంలోనే అమలు చేస్తున్నారు. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా జరుగుతుంది. ఒక మోడర్న్ నియోజకవర్గంగా కుప్పాన్ని అన్ని మండలాలని కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరికొన్ని చర్యలు తీసుకుంటారు. 3వ రోజు రేపు ఇక్కడ ఉదయం ఇంటి వద్దనే కొన్ని అంటే కార్యక్రమాలతో పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడతారు. దాని తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత మీడియా సమావేశం నిర్వహించి దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా ఆయన రిటర్న్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యమంత్రి పర్యటన 2వ రోజు ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, కుప్పం ప్రజావేదిక నుంచి.